హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగుండాలి. నా పేరు ఆనంద్. నాకు ఈ ఇన్సిడెంట్ జరిగి 5 సంవత్సరాలు అవుతుంది. నాకు జరిగిన ఈ ఇన్సిడెంట్ని మా ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాను. కానీ మా ఫ్రెండ్స్ ఎవరూ నన్ను నమ్మలేదు. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, నేను ఏదో ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు మా ఆఫీస్ వాళ్ళు నాకు ఏదో హోటల్లో రూమ్ బుక్ చేశారు. నేను నార్మల్గా మార్నింగ్ ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసుకుని సాయంత్రంగా బయటికి వచ్చి ఆఫీస్ బయట క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ క్యాబ్ నేను ఉండే లొకేషన్కి వచ్చింది. క్యాబ్ డ్రైవర్, "సార్, మీరు ఎక్కడికి వెళ్ళాలి?" అని అడిగాడు. అప్పుడు నేను వెళ్ళాలనుకుంటున్న హోటల్ పేరుని ఆ డ్రైవర్కి చెప్పాను. అతను, "సార్, నాకు సరిగ్గా వినపడలేదు" అని అన్నాడు. నేను మళ్ళీ అతనికి హోటల్ పేరు చెప్పాను. "అలాగే సార్, ఎక్కండి" అన్నాడు. ఎక్కాక సాయంత్రం కాబట్టి అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉండడంతో నా హోటల్ చేరడానికి దాదాపు 1 గంట సమయం పట్టింది. అతనికి డబ్బులు పే చేసి హోటల్ లోపలికి వెళ్ళాను. రిసెప్షన్లో నా డీటెయిల్స్ అన్ని చెప్పి నా రూమ్ కీస్ తీసుకున్నాను. హోటల్ వాళ్ళు నాకు నా రూమ్ చూపించడానికి ఒక అబ్బాయిని పంపిస్తామన్నారు. కానీ నేను వద్దు అని చెప్పి నా లగేజీ తీసుకుని నా రూమ్ వైపుకి బయలుదేరాను. చూస్తుంటే ఆ హోటల్ చాలా పెద్దగా, చాలా గ్రాండ్గా ఉంది. ఆ హోటల్ దాదాపు 15 ఫ్లోర్లు ఉండొచ్చు. వాళ్ళు నాకిచ్చిన రూమ్ 9వ ఫ్లోర్లో ఉంది. నేను ఎలివేటర్ దగ్గరికి వచ్చి బటన్ క్లిక్ చేసి ఎలివేటర్ కోసం వెయిట్ చేస్తున్నాను. 10వ ఫ్లోర్లో ఉన్న ఎలివేటర్ కిందకి వచ్చింది. దాని డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఆ ఎలివేటర్ చివరిలో ఒక అద్దం ఉంది. నేను నా లగేజీ మొత్తం లోపలికి తీసుకుని వెళ్ళాను. డోర్స్ క్లోజ్ అయ్యాయి. ఎలివేటర్ స్లోగా మూవ్ అవుతోంది. కానీ నాకు ఎందుకో తెలియని భయంగా ఉంది. ఈ ఎలివేటర్ వెళ్తున్నప్పుడు పైన ఫ్లోర్లలో ఉన్న మనుషులని చూడగలుగుతున్నా. నాకెందుకో ఈ ఎలివేటర్ స్లోగా అవుతున్నట్టు అనిపిస్తోంది. ఒక ఫ్లోర్ నుండి ఇంకో ఫ్లోర్కి దాదాపు 10 సెకండ్ల సమయం పడుతోంది. పాత హోటల్ కదా, అందుకే దీని మూవ్మెంట్ ఇంత స్లోగా ఉందని అనుకున్నా. ఇది ఫ్లోర్ నుండి ఫ్లోర్కి వెళ్లే కొద్దీ నాకెందుకో భయం ఇంకా పెరుగుతూ ఉంది. ఇంకా ఒక్కసారిగా ఈ ఎలివేటర్ 6వ ఫ్లోర్ దగ్గరికి వచ్చి ఆగింది. ఎలివేటర్ డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఇక నాకు ఎదురుగా ఒక 30 సంవత్సరాలు ఉన్న ఒక ఆవిడ కనబడింది. ఆమె ఎడమ చేతిని ఒక చిన్న పిల్లాడు పట్టుకుని ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఎలివేటర్ లోపలి ఎక్కారు. డోర్స్ మళ్ళీ మూసుకున్నాయి. ఇంకా నా ఫ్లోర్కి వెళ్లడానికి 2 ఫ్లోర్లే ఉన్నాయి. వాళ్ళిద్దరూ నాకు కనిపించేసకుండా నా వెనకాల నిలబడుకుని ఉన్నారు. ఇక ఒక్కసారిగా, "ఆనంద్, ఎక్కడికి వెళుతున్నావ్?" అని ఆవిడ అడిగారు. దానితో నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. అసలు ఆవిడకు నా పేరు ఎలా తెలుసు? ఇంకా నేను ధైర్యం చేసి, "అసలు మీకు నా పేరు ఎలా తెలుసు?" అనడుగుదామని అనుకున్నాను. కాని అప్పుడే ఆవిడ చెయ్యి పట్టుకుని ఉన్న పిల్లవాడు, "అమ్మ, నాకు పైన ఏదో కనిపించింది, అందుకే అది నీకు చూపించడానికి నిన్ను అక్కడికి తీసుకెళ్తున్నాను" అని చెప్పాడు. అప్పుడే లిఫ్ట్ డోర్ ఓపెన్ అయ్యింది. "యు హావ్ రీచ్డ్ 9th ఫ్లోర్" అని ఆ లిఫ్ట్లో సౌండ్ వచ్చింది. ఇక నేను నా ఫ్లోర్కి రీచ్ అయ్యానని నా లగేజీ మొత్తం తీసుకుని ఆ లిఫ్ట్ నుండి బయటికి వచ్చా. అలా బయటికి వచ్చి చూద్దామా వద్దా అని ఆలోచిస్తూ ఆ ఎలివేటర్ డోర్లు మూసుకునే సమయానికి వెనక్కి తిరిగి చూశాను. ఎలివేటర్లో ఉన్న వాళ్ళు ఇద్దరూ నా వైపు అలానే చూస్తూ ఉన్నారు. ఇక నాకు ఏం జరుగుతుందో అర్థం కాక సతమతమవుతుంటే ఆ లిఫ్ట్లో ఉన్న వాళ్ళని చూస్తుంటే నాకు భయం ఇంకా ఎక్కువ అవుతోంది. ఇక నేను అక్కడి నుండి వేగంగా నా రూమ్ నెంబర్ 906కి బయలుదేరాను. ఇంకా నా రూమ్ డోర్ లాక్ తీసి లోపలికి వెళ్ళాను. నా సామాన్లు అన్ని సర్దేసి పని ఉండడంతో ల్యాప్టాప్ ఓపెన్ చేసి టేబుల్ దగ్గర పెట్టి పని చేసుకుంటూ ఉన్నాను. అలా పనిచేస్తూనే నాకు తెలియకుండానే సమయం రాత్రి 11 అయ్యింది. ఇక ల్యాప్టాప్ క్లోజ్ చేసి లైట్స్ అన్ని ఆపేసి పడుకుని నిద్రపోయాను. కొద్దిసేపటి తర్వాత ఎవరో గట్టిగా తన రూమ్ డోర్ని కొడుతుంటారు. ఆ శబ్దానికి నాకు మెలకువ వచ్చి లైట్స్ ఆన్ చేశాను. కానీ అవి ఆన్ అవ్వట్లేదు. హోటల్ వాళ్లకి కాల్ చేసి తన విషయాన్ని చెబుదామని అనుకున్నాను. నా ల్యాండ్లైన్తో వాళ్లకి కాల్ చేశాను, కానీ అది వాళ్లకి కనెక్ట్ అవ్వట్లేదు. అప్పుడే సడెన్గా ఎలివేటర్ దగ్గర ఎవరో ఉన్నట్టు శబ్దాలు వినిపించాయి. ఇక నేను నా రూమ్ బయటకు వచ్చి అక్కడ హోటల్ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో వాళ్ళని సహాయం అడుగుదామని అనుకున్నాను.
ఇక నేను అలా నడుస్తూ హాల్ ఎలివేటర్ దగ్గరికి చేరుకుందామనుకున్నా కాని ఆ సమయంలో ఆ హాల్ మొత్తం చీకటిగా భయానకంగా ఉంది. అలా నడుస్తూ ఉన్న నాకు కూడా ఎందుకో భయంగా ఉంది. చివరిగా నేను ఎలాగో ఆ ఎలివేటర్ దగ్గరికి చేరుకున్నా. కానీ దాని డోర్లు మాత్రం ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతూ ఉన్నాయి. ఎలాగో ధైర్యం పెంచుకుని నేను ఎలివేటర్ లోపలికి వెళ్ళాను. గ్రౌండ్ ఫ్లోర్ బటన్ని క్లిక్ చేసి వెయిట్ చేస్తున్నాను. కానీ ఈసారి నా అదృష్టం బాగుండడం వల్ల ఆ ఎలివేటర్ డోర్లు మూసుకున్నాయి. పీల్చుకున్నాను. ఎలివేటర్ అలా కిందకి వెళ్తూ ఉండగా ఎందుకో దాని వాతావరణం మొత్తం చల్లగా మరియు మరింత చీకటిగా మారిపోతున్నట్టు అనిపించింది. అలా గ్రౌండ్ ఫ్లోర్ వైపు వెళ్తున్న ఎలివేటర్ ఒక్కసారిగా 6వ ఫ్లోర్ దగ్గరికి వచ్చి ఆగిపోయింది. ఇక నాకు వెన్నులో వణుకు పుట్టడం మొదలయింది. ఎలివేటర్ డోర్లు ఓపెన్ అయ్యాయి. ఇక నా ఎదురుగా ఉన్న వాళ్లను చూసి నాకు చెమటలు పట్టడం మొదలయ్యాయి. ఇంతకు ముందు నేను పైకి వెళ్తున్నప్పుడు ఎక్కిన వాళ్ల ఇద్దరే ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ల ఇద్దరి వెనకాల ఉన్న హాల్ మొత్తం చీకటిగా ఉంది. అంతేకాకుండా దూరంగా అక్కడక్కడా మధ్యలో రెడ్ కలర్ లైట్లు ఆన్ అవుతూ ఆఫ్ అవుతూ ఉన్నాయి. ఈసారి వాళ్ళు ఇద్దరు నల్ల బట్టలు వేసుకుని ఉన్నారు. నేను భయంతో పక్కకి జరిగి నిలబడ్డాను. ఇక వాళ్ళు ఇద్దరూ లిఫ్ట్ లోకి ఎక్కారు. ఆవిడ 15వ ఫ్లోర్ బటన్ని క్లిక్ చేసింది. నాలో నేను మొదట నేను క్లిక్ చేశాను కాబట్టి అది ముందు గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తుంది, ఆ తర్వాత 15వ ఫ్లోర్కి వెళ్తుంది. అయినా నేను వీళ్ళని చూసి ఎందుకు ఇలా భయపడుతున్నాను అని నాలో నేను అనుకున్నాను. కాని ఎలివేటర్ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్లకుండా 15వ ఫ్లోర్ వైపుగా వెళ్లడం మొదలయింది. ఇక నాకు అర్థమయ్యింది, ఇక్కడ ఖచ్చితంగా ఏదో జరగబోతోంది అని. అలా నేను ఆలోచిస్తూ ఉండగానే వెనక నుండి ఆవిడ మళ్ళీ ఆనంద్ ఎక్కడికి వెళుతున్నావ్ అని అడిగింది. నేను కొంచెం ధైర్యం తెచ్చుకుని వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు నాకు నా వెనకాల ఎవ్వరూ కనిపించలేదు. కాని ఆ ఎలివేటర్లో ఉన్న అద్దంలో వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నట్టు కనిపిస్తున్నారు. అద్దంలో ఉన్న వాళ్ళిద్దరూ నన్నే చూస్తున్నట్టు కనిపిస్తున్నారు, కానీ నాకు ఎదురుగా మాత్రం అసలు కనిపించటం లేదు. ఇంకా అప్పుడే ఆమెతో ఉన్న ఆ అబ్బాయి వాళ్ల అమ్మతో మళ్ళీ నాకు 15వ ఫ్లోర్లో ఏదో కనిపించింది అని చెప్పాడు. ఇక నేను భయంతో ఆ ఎలివేటర్ మూలకి వెళ్లి కూర్చున్నా. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నట్టు నాకు మాత్రం ఏవేవో శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ మనుషులు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. ఇంకా ఆ ఎలివేటర్ 15వ ఫ్లోర్లో ఆగింది. డోర్లు ఓపెన్ అయిన వెంటనే వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయారు. నేను మాత్రం గ్రౌండ్ ఫ్లోర్ బటన్ని వేగంగా క్లిక్ చేస్తూనే ఉన్నాను. కానీ ఆ ఎలివేటర్ డోర్లు మాత్రం అసలు క్లోజ్ అవ్వడం లేదు. నేను ఇక అలానే ఆ ఎలివేటర్లో ఒక మూల కూర్చుని దూరంగా ఉన్న ఆ హాల్లో చూస్తూ ఉన్నాను. నాకు ఆ హాల్ మొత్తం రెడ్ కలర్ లైట్లు ఆన్ అవుతూ ఆఫ్ అవుతూ ఉన్నట్లు అనిపిస్తోంది. ఎంతసేపు చూసినా కూడా ఆ ఎలివేటర్ డోర్లు క్లోజ్ అవ్వడం లేదు, ఎలివేటర్ కూడా కదలడం లేదు. ఇక నాకు వేరే మార్గం లేదని చెప్పి ఇంకా ఏం చేయాలో అర్థం కాక నేను ఎలివేటర్లో నుండి బయటకు వచ్చాను. ఆ హాల్లోని డోర్లు అన్నీ క్లోజ్ అయ్యి ఉన్నాయి, కానీ ఒక్క డోర్ మాత్రం ఓపెన్ అయ్యి ఉంది. ఆ డోర్కి పైన ఉన్న ఒక రెడ్ కలర్ ట్యూబ్ లైట్ ఆన్ అవుతూ ఆఫ్ అవుతూ ఉంది. నేను ఇంకా కొంచెం ధైర్యం తెచ్చుకుని చీకటిగా ఉన్న ఆ హాల్లో మెల్లగా నడుస్తూ ఆ రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళాను. ఆ డోర్ లోపల వైపుకి చూశాక అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాను. ఆ రూంలో ఎవడో అతను ఇందాక నేను లిఫ్ట్లో చూసిన వాళ్ల ఇద్దరిని అతి దారుణంగా కత్తితో పొడిచి చంపుతున్నాడు. ఆ రూమ్ మొత్తం అంతా ఎర్రటి రక్తంతో నిండిపోయి ఉంది. ఇక నేను కళ్ళు తెరిచి చూసేసరికి నేను నా రూంలో పడుకుని ఉన్నాను. పక్కనే హోటల్ వాళ్లు కూడా ఉన్నారు. నాకు ఏమైంది? అతను ఇందాక నేను లిఫ్ట్లో చూసిన వాళ్ల ఇద్దరిని అతి దారుణంగా కత్తితో పొడిచి చంపుతున్నాడు. ఆ రూమ్ మొత్తం అంతా ఎర్రటి రక్తంతో నిండిపోయి ఉంది. ఇక నేను కళ్ళు తెరిచి చూసేసరికి నేను నా రూంలో పడుకుని ఉన్నాను. పక్కనే హోటల్ వాళ్లు కూడా ఉన్నారు. నాకు ఏమైంది? నాకు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఆ విషయాలు గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు చెమటలు పట్టేస్తాయి. కొద్ది రోజులకి ఆ సంఘటనలని మర్చిపోతూ వస్తున్నాను. మరికొద్ది రోజులకి నేను ఆ విషయాలని పూర్తిగా మర్చిపోయే సమయానికి మళ్లీ ఇంకో సంఘటన ఎదురైంది.
అదేంటంటే నేను రోజు రాత్రి ఆఫీస్ పని చూసుకుని కార్లో ఇంటికి వస్తున్నాను. మా ఆఫీస్కి ఇంటికి మధ్య దాదాపు 13 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అందులో 7 కిలోమీటర్లు టౌన్, మరో 6 కిలోమీటర్లు అది మార్గంలో నుంచి వెళ్ళాలి. నేను ఆ టౌన్ మార్గం మొత్తం ముగించుకుని ఇక ఆ అడవి మార్గంలోకి వచ్చాను. అందులో మొదటి 2 కిలోమీటర్లు బాగానే ఉంది, తర్వాత కొద్దిసేపటికి దట్టమైన అడవి వచ్చింది. అక్కడికి వెళ్ళగానే సడెన్గా వాతావరణం మొత్తం మారిపోయింది. చుట్టూ చూసి ఒక్కసారిగా ముందుకి చూసేసరికి ఎవరో నా కార్కి అడ్డంగా నిలబడినట్టు అనిపించింది. ఇక వెంటనే కార్ని ఆపి చుట్టుపక్కల చూశాను. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. నేను ఇంక ఇంటికి వెళ్ళిపోయాను. ఆఫీస్ నుండి రావడంతో ఆలస్యంగా తొందరగా పడుకున్నాను. కొద్దిసేపటి తర్వాత నాకు మళ్ళీ ఆ హోటల్లో జరిగిన విద్యలు అన్నీ గుర్తుకు వస్తున్నాయి. అంతే, ఇక రాత్రంతా అలా భయపడుతూనే పడుకున్నాను. ఇక తెల్లవారగానే లేచి ఆ ఇంటిని ఖాళీ చేసి నా ఆఫీస్కి దగ్గరగా టౌన్లో ఉండే ఒక ఇంటికి, అంతే, ఇక అలాంటి మారిపోయాను. విషయాలు ఏమీ జరగకుండా రోజు సంతోషంగా ఆఫీస్కి వెడుతూ ఇంటికి పోతూ హాయిగా గడిపేస్తున్నాను. ధన్యవాదాలు.